ఓం శ్రీ సాయిరామ్. అందరి హృదయాలలో ఆనంద సింధువులా నివసిస్తూ ఆధ్యాత్మిక బంధువై సమస్త జీవకోటిని ముందుకు నడిపిస్తూ విశ్వమానవాళికి 1000 తల్లుల ప్రేమను పంచి యావత్ ప్రపంచాన్ని తను పుట్టి పెరిగిన పల్లెకే రప్పించుకుంటున్న శ్రీ స్వామివారి దివ్య సన్నిధిలో ప్రణమిల్లుతూ ఆంధ్ర యువత భక్తి ప్రేమానురాగాలతో సమర్పిస్తున్న సంగీత రూపక సుమాంజలి ఈ సాంస్కృతిక కార్యక్రమం. పల్లెలో ఒక రోజు. ప్రపంచమే ఒక గ్రామంగా మారుతున్న ఈ సాంకేతిక యుగంలో కూడా భారతీయ సంస్కృతికి, శాంతి సౌభాగ్యాలకి పల్లెలే పట్టుకొమ్మలు. అయితే స్వతంత్ర భారతదేశం గత 56 సంవత్సరాలుగా వైజ్ఞానిక రంగంలో ఎంతో పురోగతి సాధించింది. కానీ ఇప్పటికీ మారుమూల గ్రామాలలో అనారోగ్యం గ్రామ జీవితాన్ని కృంగదీస్తోంది. అజ్ఞానం పల్లె బ్రతుకును చీకటిలోకి తోస్తోంది. అనైక్యత జీవన మాధుర్యాన్ని మంట కలుపుతోంది. అనంతమైన పేదరికం బ్రతుకు భాండాన్ని బద్దలు చేస్తోంది. అంత కలహం అంతరంగాలలో సంక్షోభాన్ని కలిగిస్తోంది. ఆధ్యాత్మిక రాహిత్యం జన జీవితాన్ని అర్ధరహితం చేస్తోంది. అరిషడ్ వర్గాలకి ప్రతిరూపాలుగా గ్రామాలలో నెలకొని ఉన్న ఈ 6 అనర్థాలను రూపుమాపి గ్రామ జీవితాన్ని అర్థవంతం చేసి మానవతా విలువలను పెంపొందించే నిమిత్తం భగవాన్ బాబావారి దివ్యానుగ్రహ ఆశీర్వాదాలతో, వారి మార్గదర్శకత్వంతో, వారి స్ఫూర్తితో ఆంధ్ర యువత గ్రామ సేవయే సాయి సేవ అన్న నినాదంతో గ్రామ సేవ మహాయజ్ఞానికి నడుం బిగించింది. भवबंधन संसार में सब कुछ है साई नाम। चरण कमल पर मैं पड़ा, अपना लो साई राम, अपना लो साई मानव सेवा, माधव सेवा, मानव सेवा, माधव सेवा, मानव सेवा, माधव सेवा। ये है मंत्र हमारा, ये है मंत्र हमारा। सबसे सुंदर पूजा इसमें साई प्रेम की धारा। मानव सेवा, माधव सेवा, संसार हमारा है, हर प्राणी हमारा है। संसार हमारा है, हर प्राणी हमारा है। सबसे प्रेम करना बाबा को प्यारा है। सबसे प्रेम करना ईश्वर को प्यारा है। इस
पूज्य भाव से सेवा करना यही हमारा काम। मानव सेवा हो माधव सेवा हो मानव सेवा माधव सेवा, ये है मंत्र हमारा, ये है मंत्र हमारा। सबसे सुंदर पूजा इसमें साई प्रेम की धारा। मानव सेवा हो माधव सेवा हो। संयम धर्म और शांति प्रेम को गाँवों में फैलाना है, गाँवों में फैलाना है, गाँवों में फैलाना है। इन नियमों को हमें पाल कर फिर गाँवों में जाना है, फिर गाँवों में जाना है, फिर गाँवों में जाना है। साई कार्य हम करते रहेंगे जब तक तन में प्राण हो। मानव सेवा हो माधव सेवा हो मानव सेवा माधव सेवा, ये है मंत्र हमारा, ये है मंत्र हमारा। सबसे सुंदर पूजा इसमें साई प्रेम की धारा। मानव सेवा हो माधव सेवा हो। राम साई राम, 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 साई राम साई राम, साई राम साई राम। सत्यनारायण गोविंद माधवा, साई नारायण गोविंद केशवा। सत्यनारायण गोविंद माधवा, साई नारायण गोविंद केशवा। सत्यनारायण गोविंद माधवा, साई नारायण गोविंद केशवा। ఓహో నారద మునింద్రులా, అభివాదములు మహర్షి. అంతా క్షేమమే కదా? ఆ సాయినారాయణుని దయ వలన అంతా క్షేమమేనయ్యా హనుమ. ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అంటూ గానం చేసే మీరు ఇప్పుడు సాయినారాయణ అంటున్నారేంటి మునీంద్ర? నారాయణ హా శ్రీమన్నారాయణుడే పుట్టపర్తి అనే గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా అవతరించి విరాజిల్లుతున్నారయ్యా. ఆయనని దర్శించుకుని ఇప్పుడే ఇలా వస్తున్నాను. అయితే ఈ యువకులతో కలిసి వస్తున్నారేమిటి? భక్తుల కొంగు బంగారమైన ఆ సాయినాథుని ఆదేశాలను అందుకున్న యువత గ్రామసేవార్థులై బయలుదేరితే వారితో నేను వస్తున్నానయ్యా. వీరికి శక్తిని స్ఫూర్తిని అందించి ఏకం చేసేది ఆ పవిత్ర సాయిరామనామమే. ఏమి సాయిరామనామమా? నా రామనామము కన్నా శక్తివంతమైనదా ఆ సాయిరామనామము? ఆ, హనుమా, దేనికయ్యా ఆ తొందర? ఆ రామనామంలో ఉన్న శక్తి ఈ సాయినామంలో కూడా ఉండబట్టే ప్రపంచవ్యాప్తంగా అనునిత్యం అణువణువున ప్రతిధ్వనిస్తోంది. ఆ వేదవేద్యుడే పుట్టపర్తిలో అవతరించినప్పుడు ఇంకా ఈ సందేహాలేమిటయ్యా? ఆనాడు శ్రీరాముని అనుగ్రహంతో మీరు రామకార్యాన్ని చేస్తే ఈనాడు సాయిరాముని కృపాకటాక్షాలతో యువత భగవానుని పవిత్ర ఉపకరణములుగా మారి గ్రామసేవలు చేస్తున్నారు. మునీంద్ర, ఏమిటి గ్రామసేవ? హనుమ, గ్రామాలు దురలవాట్లకు, దుశ్చింతనలకు, దురాచారాలకు లోనగుతున్నాయి. ఆ? ఈ దుర్లక్షణాలు నా రామరాజ్యంలో నేనెరుగనే. ఇదేనయ్యా ఈ కలి ప్రభావము. ఈ దుర్లక్షణాలను రూపుమాపి గ్రామాలలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ గ్రామసేవ. అయినా ఈ గ్రామాల దుస్థితి నా నోటితో వర్ణించలేనయ్యా. నీవే స్వయంగా వీక్షించు.
అరెరే ఏంటి తాత, ఒంట్లో శక్తి లేదు కదా, ఎక్కడికి ఉరుకులు పరుకుల మీద వెళ్తున్నావు? వడరా గిట్టయ్యా, ఒంట్లో బాగాలేదు కదా, చూపించుకుందామని సాయి వైద్య శిబిరానికి వెళ్తున్నా. అవునా, పద తీసుకెళ్తాను. అరే తీరా చూపించుకున్నాక పట్నంలోని డాక్టర్ బాబులాగా వీళ్ళు కూడా డబ్బు కానీ అడుగుతారేట్రా? ఎవ్వరు నీ దగ్గర నయా పైస తీసుకోరు తాత. వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తారు. ఉత్తిపునానే ఈ మారుమూల గ్రామంలో చేయటానికి వాళ్ళకేం పట్టిందిరా కిట్టయ్యా? మారుమూల గ్రామంలో వైద్య సదుపాయం ఉండదు కదా తాత, అందుకనే వాళ్ళు వచ్చారు. అయినా పట్నం వెళ్ళి చూపించుకుంటామంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిరా కిట్టయ్యా. అలా అనుకుంటే జబ్బు ఎలా తగ్గుతుంది తాత? మా నాయనమ్మ కూడా ఇలానే మొరబెట్టుకుంది, జబ్బు కాస్త ముదిరిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు ఉచితంగా చికిత్స పొందుతుంది. పద, నిన్ను తీసుకెళ్తాను. బాబు చాలా దూరం వచ్చావు, పట్టణానికి బయలుదేరినట్టున్నావు. బస్సు కానీ వెళ్ళిపోగలదు. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళిరా. సరే, జాగ్రత్త. బాబు కొంచెం చేతి సాయం చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. చెయ్యుతలేదు, కాలుతలేదు. ఎల్లెల్లెల్లో పుణ్యం గిన్నెలండి పనికి మాలిన కబుర్లు మా దగ్గర చెప్పమాక. అయినా హ్యాపీగా ఆడుకుంటుండే మేమే దొరికేవరా నీకు? ఆ సాయిబాబా క్యాంపుకి వెళ్తున్నట్టున్నావు, వెళ్ళి ఆయన అడుగు, వచ్చి సాయం చేస్తాడు. సాయి సాయి వాడి సంగతి నీకెందుకయ్యా? వాడి బాధ ఏదో వాడు పడతాడు. అయినా నువ్వేమైనా దేవుడివా వాడి బాధ తీర్చడానికి? సాటి మనిషి బాధపడుతూ ఉంటే మనకేమి పట్టనట్టు మనం ఎలా ఉండగలం? బాధపడుతున్న వారిని చూస్తే హృదయమున్న ఎవ్వరికైనా బాధ కలుగుతుంది. అయినా నేను వచ్చింది ఈ వ్యక్తి బాధ నివారించడానికి కాదయ్యా. అతను బాధపడుతూ ఉంటే నాకు బాధ కలిగింది. నా బాధను నివృత్తి చేసుకుందామని వచ్చాను. దయచేసి మీరు వస్తే ఇతన్ని వైద్య శిబిరానికి తీసుకువెళ్దాం. మేం చాలా బిజీ మనుషులం, నీకే పని పాట లేనట్టుంది. ఆ సేవ లేదు, నువ్వే చేసుకో. వెళ్ళు వెళ్ళలో. వారిని గంగన్న, నువ్వు ఇక్కడ ఉన్నారా? రా, నీకోసం ఊరంతా గాలించొస్తున్నాను రా. దేనికిరా? మీ అయ్యకు గుండె నొప్పి వచ్చి పడిపోయాడు రా. మా అయ్యకు గుండె నొప్పి వచ్చిందా? అయ్యా అయ్యా అయ్యా. కంగారు పడకురా, నేను చెప్పేది పూర్తిగా విను. సమయానికి సాయు యువకులు వచ్చి తగిన వైద్యం చేయించారా. పర్లేదురా, కోలుకుంటున్నాడు. అయినా ఇన్నాళ్ళు మనం ఒట్టి మాటలు చెప్పే వాళ్ళనే చూసాం, కానీ నిస్వార్థంగా సేవలు చేసేవాళ్ళని మొట్టమొదటిసారిగా చూస్తున్నాం కదరా. నిజమేరా, మనం చాలా తప్పు చేసావురా. వ్యసనాలతో మన కాయాన్ని వృధా చేసుకున్నాం కదరా. ఆ సాయి యువకులు పట్నం నుంచి వచ్చి మన కోసం నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే మనమేం చేస్తున్నావురా? ఏమీ పట్టనట్టుగా కూర్చొని యువతరానికే సిగ్గుచేటుగా మారాం కదరా. అయినా వాళ్ళకైతే ఆ సాయిబాబా ఉన్నారా మంచి చెడు చెప్పటానికి. మనకెవరున్నారా? ఎండ వాన గాలి వెన్నెల తప్ప. ఎండవాన గాలి వెన్నెల ఏమన్నాయిరా, పరోపకారమే పరమార్థం అని పలుకుతున్నాయిరా, పాడుతున్నాయిరా. వినరా వినరా బసవన్న, పదరా ముందుకు బసవన్న. వినరా వినరా బసవన్న, పదరా ముందుకు బసవన్న.
ఎండావాన గాలి వెన్నెల ఏమల్నాయిరా మంచినే చూడాలి మంచి మాటలాడాలి మంచితనముతో నీవు మనిషిగానే మసలాలి అందరి ఆనందం కోసం బ్రతుకు ధారపోయాలి అందరి ఆనందం కోసం బ్రతుకు ధారపోయాలి కొందరైన నీ వెంట అండగానే నిలవాలి అండగానే నిలవాలి ఎండావాన గాలి వెన్నెల ఏమల్నాయిరా కష్టాలు సౌఖ్యాలు సమముగా చూడాలి కన్నీరు పన్నీరు కలబోసి బ్రతకాలి స్వార్థానికి సంకెళ్ళ వేసి సత్యానికి జీవం పోసి స్వార్థానికి సంకెళ్ళ వేసి సత్యానికి జీవం పోసి మానవుడే మాధవుడంటూ మహిళన చాటాలి మహిళన చాటాలి ఎండావాన గాలి వెన్నెల ఏమల్నాయిరా పరోపకారం పరమార్థం అని పలుకుతున్నాయిరా హై పాడుతున్నాయిరా వినరా వినరా బసవన్న పదరా ముందుకు బసవన్న వినరా వినరా బసవన్న పదరా ముందుకు బసవన్న ఎండావాన గాలి వెన్నెల ఏమల్నాయిరా మునీంద్ర వీరెవ్వరు మీతో వచ్చిన గ్రామ సేవకుల్లా లేరే వీరు ఈ పల్లె ప్రజలు నాతో వచ్చిన గ్రామ సేవకులు కాదు తమో గుణమనే గాఢనిద్రలో ఉన్న పల్లె పవిత్ర సాయినామంతో చైతన్యవంతమై మేల్కొంది రజోగుణ రహితులైన పల్లె ప్రజానీకం సాత్వికంలోనికి ప్రయాణం చేయటమే ఈ గ్రామ సంకీర్తన మునీంద్ర మీరు చెబుతున్నదంతా బాగానే ఉంది కానీ కేవలం ప్రబోధలేనా కార్యాచరణ ఏమైనా ఉన్నదా నారాయణ యుగాలు మారినా నీ అనుమానాలు మాత్రం తీరలేదయ్యా హనుమ అయినా ప్రతిదానికి అంత తొందరెందుకయ్యా మున్ముందు ఈ గ్రామసేవా మహోద్యమంలో ఎంతటి మహత్కార్యాలు జరగబోయో నువ్వే చూద్దు కాని పద పిల్లలు మరి మీ అందరికీ బ్రష్లు ఇచ్చాం కదా వాటితో ప్రతిరోజు శుభ్రంగా పళ్ళు తోముకోవాలి సరేనా ఎందుకంటే మన నోరు శుభ్రంగా లేకపోతే అనేక రోగాలు వస్తాయి మనకి అందుకని మీరు
ప్రతిరోజు పొద్దున్న మళ్ళా పడుకోబోయే ముందు శుభ్రంగా పళ్ళు తోముకోవాలి, సరేనా? ఒరే ఇలారా, పిలిచేది నిన్నే, ఇలారా. ఆ జుట్టేమిటి, ఆ బట్టలేమిటి, ఏమిట్రా నీ వాలకం? అసలు నువ్వు స్నానం చేశావా? నేనేం చెప్పాను? శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకురమ్మన్నాను కదా. వీళ్ళందరూ ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారా? మీ అమ్మ నాన్న నిన్ను పట్టించుకోరా? నాకు అమ్మా నాన్న లేరు సారు, చచ్చిపోయారు సారు. మా అమ్మా నాన్న చచ్చిపోయారు సారు. మీ అమ్మ నాన్న చచ్చిపోయారా? అవును సారు. ఏ అమ్మాయినా ఇంత పెడితే తింటాను సారు, లేకపోతే పస్తు పండుకుంటాను సారు. ఏమిటి, నేను ఇలా ప్రవర్తించానేమిటి భగవాన్? ఒరే ఇలా రా నాన్న, ఇలా దగ్గరికి రారా, దగ్గరికి రారా. వద్దు సారు, నా దగ్గరున్న మురికెంత మీ బట్టలకు అంటుకుంటది సారు. వద్దురా, అలా ఏడవకురా, నన్ను క్షమించు నాన్న. వద్దు సారు, మీరేడవద్దు సారు, మీరేడవద్దు. నేను తప్పు చేశాను రా, చాలా పెద్ద తప్పు చేశాను. నీ పరిస్థితిని తెలుసుకోకుండా నిన్ను అనవసరంగా తిట్టాను నాన్న. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని స్వామి పదే పదే చెప్తున్నా. అందుకు విరుద్ధంగా నీ చిన్నారి హృదయాన్ని గాయపరిచాను నాన్న. నిన్ను అనవసరంగా బాధ పెట్టాను నాన్న, అనవసరంగా బాధ పెట్టాను. అబ్బే, నేనేం బాధపడట్లేదు సార్, నాకు ఇవన్నీ అలవాటే సార్. ఎందుకంటే నేను అనాథను కదా సార్. తప్పు నాన్న, అలా అనకూడదు. నువ్వు అనాథవు కావు, ఆ సాయినాథుడు ఉండగా నువ్వు అనాథవు కావు నాన్న. నువ్వే కాదు, లోకంలో ఎవ్వరూ అనాథలు కారు నాన్న, ఎవ్వరూ అనాథలు కారు. అనాథ రక్షక సాయి రామ్, ఆపద్బాంధవ సాయి రామ్, ప్రేమ స్వరూప సాయి రామ్, ప్రేమావతార సాయి రామ్. జయ సాయి రామ్, 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 జయ సాయి రామ్. మునీంద్ర, గురు శిష్యుల మధ్య ఉన్న ఈ ప్రేమానురాగాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నవి. కానీ నాకొక చిన్న సందేహం. ఇలాంటి ఆప్యాయత అనురాగాలు మరి పెద్దల మధ్య కూడా నెలకొని ఉన్నాయా మహర్షి? కోమలత్వంబు నిస్వార్థ గుణము కలిగి సేవ చేయుట నిజమైన సేవయగును. స్నేహ భావంబుతో కూడి స్నేహ
స్నేహ భావంబుతో కూడి సేవ చేయా శాంతిధామంబు చేరుట సత్యమయ్యా శాంతిధామంబు చేరుట శాంతిధామంబు చేరుట సత్యమయ్యా. హనుమ, కోమలత్వం సేవకుడి సొత్తు కావాలి, నిర్మలత్వం నాయకుడి సొంతం కావాలి. అప్పుడే సేవకుడు నాయకుడవుతాడు, నాయకుడు అధికారానికి అర్హుడవుతాడు. కానీ నేడు నాయకత్వం పేరిట తమ స్వార్థ స్వప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం కావించి గ్రామీణ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ఆ దృశ్యాన్ని చూడు. నన్ను కాదని ఆ రాయుడుగాడు అలగా జనాన్ని వేసుకొని సాయి యువకులతో రోడ్డు వేస్తాడంట. రోడ్డు ఎలాగేస్తాడో నేను చూస్తాను. అయ్యగారండి, ఆ రోడ్డు కానీ వేస్తే మన ఊరికే మంచిది కదండి. మంచా? ఏంటా మంచి? అయ్ బాబాయ్, ఏ లేదండి. ఓరి పిచ్చి సన్యాసి, ఆ రోడ్డు కనుక వేశారనుకో, రైతులు వాళ్ళు పండించుకున్న పంట వాళ్ళే పట్టణానికి తీసుకెళ్ళి అమ్ముకుంటారు. ఇంకా మనకేంట్రా మిగులుద్ది? చెప్ప. అయితే బాబు, ఆ రాయుడు గారిని లేపమంటారు ఏంటి? ఆ, అంత పని చేయమాక. వాణ్ణి నయానో భయానో మన దారిలోకి తెచ్చుకుందాం. అయితే నాన్న వెళ్ళి ఆ రాయిని పిలుచుకొస్తానయ్యా. ఉమ్. రండి రండి రాయుడు గారు, నమస్కారం. రండి, కూర్చోండి. ఏమీ లేదండి, మీతో కాస్త ఆ రోడ్డు విషయం మాట్లాడదామని రమ్మన్నామన్నాను. ఆ సాయి యువకులు చేపట్టిన రోడ్డు కార్యక్రమంలో మాత్రం నా నిర్ణయం మారదు. ఏంటా నీ బోడి నిర్ణయం? అయితే నా నిర్ణయం కూడా విను. మీ పంట పొలాలకి చుక్క చుక్క నీరు కూడా అందకుండా చేస్తాను. ఏం ఎందుకందదు? నీరనేది భగవంతుని ప్రసాదం. వాటిపై అధికారం చెలాయించడానికి నువ్వెవడివి? అదే కానీ జరిగితే తలలు పగులుతాయి. ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఏంట్రా హెచ్చరించేది? మేమేమన్నా చేతులకి గాజులు దొడుకున్నాం అనుకున్నావా? రారా రాడు రేయ్! రాడు రేయ్! అమ్మా! ఆగండి. మీరా ఈ గ్రామ పెద్దలు? పల్లెని ఏకతాటిపై నడపాల్సిన మీరు కులాలంటూ మతాలంటూ వర్గాలంటూ ఈ గ్రామాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నారు కదా. నీ ఒక రాయుడు, ఇతను ఒక భూస్వామట. మీ వల్లనే కదా ఈరోజు గ్రామమంతా తలదించుకునే పరిస్థితి వచ్చింది. మీ ఆవేశాన్ని తగ్గించుకొని ఒక్క క్షణం ఆలోచించండి. ఈ కక్షలు కార్పణ్యాలతో మీరు ఏం సాధించగలిగే? చూడండి, ఈ వర్గ వైషమ్యాల వల్లనే గ్రామాలలో అనైక్యత పెరిగిపోయి జనజీవన మాధుర్యం మంటగలుస్తోంది. రండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చేయి కలిపి మనమందరం ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిద్దాం. మానవతా విలువలతో గ్రామీణ జీవితాన్ని చైతన్యవంతం చేద్దాం. పదండి ముందుకు పవిత్రాత్మలో మానవులారా, ప్రపంచమంతా ప్రేమ గీతములు ప్రతిధ్వనించే వేలుపులారా. పదండి ముందుకు పవిత్రాత్మలో మానవులారా, ప్రపంచమంతా ప్రేమ గీతములు ప్రతిధ్వనించే వేలుపులారా. వాయు వేగమున మనోవేగమున సాయి గీతలై సాగండి. కొండలు దాటి
సర్వభూతలము నిండండి సర్వ విశ్వమున పొంగండి సర్వభూతలము నిండండి సర్వ విశ్వమున పొంగండి పదండి ముందుకు పవిత్రాత్మలో మానవులారా ప్రపంచమంతా ప్రేమ గీతమును ప్రతిధ్వనించే వేలుపులారా కారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామరం మోక్షణం చైవ ఓంకారాయ నమో నమః. ప్రణవంలోనే ప్రాణమున్నదని ప్రణవమొక్కటే బ్రహ్మ తేజమని ప్రణవంలోనే ప్రాణమున్నదని ప్రణవమొక్కటే బ్రహ్మ తేజమని మానవ వాక్కుకు మూల బీజమని సర్వధర్మముల సారమైనదని మానవ వాక్కుకు మూల బీజమని సర్వధర్మముల సారమైనదని చాటి చెప్పుతూ సాగండి సహనశీలమును చాటండి చాటి చెప్పుతూ సాగండి సహనశీలమును చాటండి పదండి ముందుకు పవిత్రాత్మలో మానవులారా ప్రపంచమంతా ప్రేమ గీతమును ప్రతిధ్వనించే వేలుపులారా అహంకారమునా అడ్డకత్తితో సిలువ పైన అహంకారమునా అడ్డకత్తితో సిలువ పైన ఛేదించండి దీనులలోనే దేవుడు కలడని దేశ దేశముల చాటండి దీనులలోనే దేవుడు కలడని దేశ దేశముల చాటండి ప్రేమే దైవం సేవే యోగం సమతే సర్వం సత్యం నిత్యం ప్రేమే దైవం సేవే యోగం సమతే సర్వం సత్యం నిత్యం ఆ ఆ ఆ పదండి ముందుకు పవిత్రాత్మలో మానవులారా ప్రపంచమంతా ప్రేమ గీతమును ప్రతిధ్వనించే వేలుపులారా बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल हुवल्लाहु अहद अल्लाहु सम्मद लम युलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद. చంద్రవంకలో నక్షత్రంలా అల్లా నెలలో నిలపండి చంద్రవంకలో నక్షత్రంలా అల్లా నెలలో నిలపండి అనంత శక్తిని అఖండ మూర్తిని అణువణువున దర్శించండి ఆత్మార్పణ సంధించండి ఆత్మార్పణ సంధించండి పదండి ముందుకు పవిత్రాత్మలో మానవులారా ప్రపంచమంతా ప్రేమ గీతమును ప్రతిధ్వనించే వేలుపులారా అల్లాయంచు మహమ్మదీయులు యెహోవాయంచు సత్క్రైస్తవులు ఉల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు శంభుండంచు శైవుల్
సదా ఉల్లాసంబున బ్రోవ ఎల్లరును ఆయుర్భోగ భాగ్యాది సంపల్లాభంబుల సంగి బ్రోచు పరమాత్ముండొక్కడంచు ఎంచుడి పరమాత్ముండొక్కడంచు ఎంచుడి వినండి వినండి ఈ ఉపదేశం సత్య సాయి శుభ సందేశం వినండి వినండి ఈ ఉపదేశం సత్య సాయి శుభ సందేశం విశ్వధర్మ సంక్రాంతి నికేతం భారతాత్మ వేదార్థ వివేకం విశ్వధర్మ సంక్రాంతి నికేతం భారతాత్మ వేదాంత వివేకం ప్రేమమూర్తి అవతార ప్రబోధం మానవ జాతికి అభినవ వేదం ప్రేమమూర్తి అవతార ప్రబోధం మానవ జాతికి అభినవ వేదం పదండి ముందుకు పవిత్రాత్మలో మానవులారా ప్రపంచమంతా ప్రేమ గీతమును ప్రతిధ్వనించే వేలుపులారా పదండి ముందుకు పవిత్రాత్మలో మానవులారా పవిత్రాత్మలో మానవులారా పవిత్రాత్మలో మానవులారా నారాయణ చూసావయ్యా హనుమ ఆ సాయిరాముని పవిత్ర ప్రబోధం. గ్రామాలు కలిస్తే రాష్ట్రం ఏర్పడుతుంది. రాష్ట్రాలన్నీ ఏకతాటిపై నిలిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. వివిధ దేశాల మధ్య అవగాహన పెరిగితేనే ప్రపంచమంతా వసుదైక కుటుంబమై శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుంది. హనుమా, ఇదేనయ్యా ఆ ప్రశాంతివాసుని అవతారంలో అత్యంత ప్రాధాన్యత నొందిన అంశం. నిజమే మునీంద్ర, ఇంతవరకు మీరు చెప్పినదంతా కళ్ళారా చూశాను. ఇంతటి బృహత్ కార్యము చేయించగల శక్తి నా రాముడికి, కేవలం నా శ్రీరామచంద్రుడికి ఒక్కడికే ఉన్నది. మునీంద్ర, సందేహమే లేదు, నా శ్రీరాముడే ఈ సాయిరాముడు. నారాయణ. హనుమా, సాయి అంటే ఓయి అన్నట్టు అదిగో ఆ అద్భుతమైనటువంటి ముత్యాల పల్లకీనెక్కి ఆ సాయినాథుడు నీ చెంతకే వస్తున్నాడయ్యా. ఓయి రామా సాయి రామా నాయండ నుండు కోదండరామా ఓయి రామా సాయి రామా నీవు నాయండ నుండు కోదండరామా ఓయి రామా సాయి రామా నీవు నాయండ నుండు కోదండరామా మంచిగానే వచ్చే సంసారవార్ది నన్ను ముంచి వేసెనయ్య ఈ మోహవార్ది. మంచిగానే వచ్చే సంసారవార్ది నన్ను ముంచి వేసెనయ్య ఈ మోహవార్ది. తెంచి చూడనీకేది మించదయ్యా, తెంచి చూడనీకేది మించదయ్యా, దయ ఉంచి దరి చేర్చవయ్య మోహనాంగా.
రాతి నాతి చేసెనంచు రామచంద్ర నాటి పాత మాటలేలనోయి పర్తి రామా నాటి నాటి చేసనంచు రామచంద్ర నాటి పాత మాటలేలనోయి పత్తి రామ చేతనైతే నేడు నా రాతి గుండె చేతనైతే నేడు నా రాతి గుండె లేత లేత చిగురు చేయవయ్య చూద్దామిప్పుడు ఓయి రామా సాయి రామా నీవు నాయండ నుండు కోదండ రామా ఓయి రామా సాయి రామా నీవు నాయండ నుండు కోదండ రామా ఓయి రామా సాయి రామా నీవు నాయండ నుండు కోదండ రామ నీవు నాయండ నుండు కోదండ రామ నీవు నాయండ నుండు కోదండ రామ రామా సాయి రామా ఇన్ని యుగాలకు గాని నా మొర నీకు వినిపించలేదా శ్రీరామ నీ దివ్యమంగళ స్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ ఈనాడు దర్శించుకోగలిగితేనే నా తపస్సు నేటికి ఫలించినదయ్యా సత్యసాయి రాముడిగా అవతరించిన నీ మహిమాన్విత శక్తిని గుర్తించి సకల జగత్తు నీ ప్రశాంతి మందిరానికి వస్తుండగా నీ దాసుడనైన నేను రాలేకపోతినే జగన్నాటక సూత్రధారివి నన్ను నీ పాదపద్మముల చెంతకు రప్పించుకొనుటకు ఆ నారద మహర్షిని నీవే పంపి ఉంటావు రామా సాయి రామా నేటికి నా జన్మ తరించినదయ్యా ప్రేమ స్వరూప ప్రేమావతార కరుణాంతరంగా కారుణ్య సింధో పాహిమాం పాహిమాం పాహి సూర్యాన్వయాబ్ది సోమా సుగుణాభిరామ శుభనామ కారుణ్య రామ దశకంఠ విరామ రాఘవ రాజలనామ శ్రీరామ పరందామ రఘురామ పరందామ శ్రీరామ పరందామ రఘురామ పరందామ స్వామి రామనామస్మరణతో రామకార్యము చేసినాడు హనుమంతుడు. నేడు హనుమంతుని వలె యువకులందరూ సాయిరామ నామముతో గ్రామ గ్రామాన వీధి వీధిన ఇంటింట హృదయ హృదయాన ప్రతిధ్వనింపచేస్తూ స్వామివారి దివ్యావతార కార్యంలో జీవిత పర్యంతము ఉపయోగపడేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. యువకులందరూ సేవలో పునరంకితమవ్వాలని, సదా సన్మార్గంలో చరించాలని, ఆదర్శమూర్తులుగా మారి స్వామికి ఆనందం కలిగించాలని అనుగ్రహించమని అర్థిస్తూ ప్రార్థిస్తున్నాము. జై సాయిరామ్. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఇలాంటి సంస్థలు ఒకటి రెండు ఉండిన కూడా చాలు పవిత్రమైన భారతదేశమును ప్రాచీన దేశముగా తీర్చిదిద్దగలరు. It is enough if there are one or two such type of organizations
to emancipate and redeem our country to the pristine ancient glory. వీరి చర్యలతో పాటు హృదయాలు కూడాను చక్కగా మారిపోయినవి. Not only their actions, their hearts have been totally transformed. ఇట్టి పవిత్రమైన చరిత్రలను గ్రామ గ్రామం నందు వీధి వీధి యందు సరిపిన భారతీయుల హృదయము ప్రాచీన సంస్కృతిని తిరిగి అందుకోగలదు. If this is repeated, taken over to every street and every village, India will go back to its ancient culture, will certainly call back that ancient levels of culture. ఇట్టి పవిత్రమైనటువంటి చరిత్రను ఉచ్చరించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే భారతదేశము ప్రాచీన సంస్కృతిని మరచి నూతనమైనటువంటి యొక్క ఆధునికమైనటువంటి చర్యల్లో దిగి వారి యొక్క చర్యలు కూడాను అపవిత్రంగా మార్చుకుంటున్నారు. Because the culture of Bharat is not brought to the attention of all the inhabitants in every village and in every street, people have adopted the foreign culture which is not known to them, quite alien to the native culture, and have changed their original natural temperament. పవిత్రమైన భారతీయ చరిత్రలు ప్రాచీనమైనటువంటివి అయినప్పటికీ నేటికి కూడాను అనేక రకములుగా ప్రచారం చేసి ప్రవర్తించి ప్రబోధనలు సలుపుతూ ఉన్నారు. Though culture of Bharat is quite ancient one, yet it is quite relevant to the modern times, and hence it is shared with everybody in every village. కొంతమంది మీ యొక్క సంస్థల యొక్క పెద్దలు కూడాను నాతో సంభాషించారు. రేపటి దినము మీ కేవలము హైదరాబాద్ ప్రజలతో మాత్రమే నేను సంప్రదించి దానికి తగినటువంటి యొక్క చర్యలు తీసుకుంటాను. Few and elders have approached Bhagavan for guidance, and Bhagavan is going to call certain organizers from Hyderabad and give them the divine direction and the program to go ahead for the rest of the period. పవిత్రమైనటువంటి సింహపురి అనేటువంటి పేరు పొందినటువంటి ఈ హైదరాబాదు ఈనాడు ఇట్టి చర్యలతో కేవలము కుమిలిపోతున్నదని నీకు తెలుసును. You know what is happening in Hyderabad today? All that which is about which we feel proud of is out of context today. ప్రాచీన సంస్కృతి యందు విశ్వాసమును కోల్పోయి ఆధునికమైనటువంటి చర్యల్లో పాల్గొని వారి జీవితమును అధ్వానం గావించుకుంటున్నారు. They have forgotten the tradition and the culture, and they have adopted something new and are ruining themselves. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ సంస్థలో చేరి చక్కని ఆదర్శాలు ప్రదర్శించినటువంటి ఈ పిల్లలకు ఎట్టి ఆనందాన్ని చెందించినా కూడాను చాలదు. Any words of appreciation, any amount of compliments and congratulations would be inadequate to convey the depth and the intensity of magnitude of the work that you have done till now. ఇట్టి చర్యలను ప్రతి పల్లెవారికి గుర్తింపజేయడానికై మీరందరూ ప్రయాణం చేయుటకై నేను ఒక బస్సును కూడా ఇస్తాను. Bhagavan is going to bless you with all transport facilities, buses to go over to villages and carry on the rural development activity. కనుక ఈనాటి ప్రాచీన సంస్కృతిని ఈ విధముగా గ్రామ గ్రామం నందు పల్లె పల్లెలు యందు కూడాను ప్రచార ప్రబోధన సల్పటము అత్యవసరము. It is most essential to spread this culture, ancient culture, in every village, in every hamlet. కానీ విలేజ్లో ఉండేటువంటి వారికి
ఈ యొక్క సంస్కృతిని అభివృద్ధి చేయడానికి తగిన ఉత్సాహం కలిగినప్పటికీ వారి యొక్క శక్తి సామర్థ్యములు చాలా అల్పంగా ఉండటం చేత వారు దీంట్లో పాల్గొనలేకపోతున్నారు. Though the rural people are quite enthusiastic to adopt and to follow the culture of this land, but they do not have adequate resources. కనుక ఇటువంటి ప్రాచీన సంస్కృతిని ప్రజల లోపల నాటడానికి నేను తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలను అందించడమే కాకుండా దీనికి తగినటువంటి సహాయం కూడాను నేను చేస్తాను. Bhagavan is not only going to give you this kind of enthusiasm and the spirit, the zeal and the dynamism, he is going to support you in every way in this rural activity. ఇటువంటి చదివేటువంటి పిల్లలకు మా కళాశాల యందు కూడాను తగిన సీట్లు కూడా నేను అందిస్తాను. Those who have participated actively in rural service activities will be given seats in Sri Satya Sai educational institutions. మీరందరూ ప్రత్యేకమైనటువంటి యొక్క కళాశాలలో మీరు చదువుకుంటున్నామని మీరు భావించకండి. ఇది అంతా కూడా మీదే. In fact, this all belongs to you. Don't consider yourself separate. నేనే మీ వాడును. ఈ ఇన్స్టిట్యూట్ అంతా మీదే. Bhagavan is yours. All the institutions belong to you. మీకు తగినటువంటి యొక్క అధికారం ఇక్కడ ఉన్నది. Yes, you have got every authority to claim. తప్పక మీకు ఏ సహాయం కావాల్సినప్పటికీ నేను సంసిద్ధమై ఉన్నాను. Bhagavan is always ready. Bhagavan is always ready to extend whatever support that you need. రేపటి దినము మీ అందరితో చేరి మరికొన్ని విషయాలను గోప్యంగా సంచరించవలసి వస్తుంది. Tomorrow, it is absolutely necessary to share with you certain subtle points regarding the rural activity. కనుక మీరు నిరాశకు గురి కావకండి. Never be disappointed. నిరుత్సాహంకు పాల్పడకండి. Never be ఉత్సాహంతో గొప్ప దీని ఆశను పెంచుకొని తద్వారా ముందంజ వేయండి. Never be depressed. Never be frustrated. Go forth with all the enthusiasm. కనుక మీరు ఆనందంగా రేపటి దినము మీరు అందరూ కాచుకొని ఉండండి. నేను ఏ నిమిషం కావాల్సిన నేను మీ దగ్గర రాగలను. Wait and wait, hopefully, prayerfully, with all the promise that Bhagavan is going to answer all your questions and your needs. కానీ నిరంతరము కూడాను నామస్మరణ మాత్రము మీరు మానకండి. But never give up chanting the matchless, glorious name of God. ఈ నామమే మీ యొక్క జీవితముకు ఒక దృఢమైనటువంటి నావగా భావించండి. The sacred name of the God is going to the boat that will take you across the ocean of life. మీ సంస్థకు తగినటువంటి ఒక బలవంతులను కూడాను నేను అందిస్తాను. Bhagavan is going to give you all the strength to your units. కనుక మీరు నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో ఈ యొక్క దీనిని మీరు ముందంజ వేయడానికి సంసిద్ధంగా ఉండాలి. Be ready to proceed ahead in future with all the interest, with all this zeal. ఈ యొక్క సంస్థను పెంపొందించడానికి మీరు ఇప్పుడే మీరు నడుము కట్టేవలసి వచ్చింది. It is time now that you have to determine, make a firm decision that you will expand this particular activity and this unit. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ యొక్క దృశ్యములు, మీ యొక్క చర్యలు ఈనాడు చూస్తుంటే నన్ను నేనే మర్చిపోయాను. Watching all your activity and the display depicting various situations of rural development program, Bhagavan is deeply touched and has forgotten himself in ecstasy. రేపటి దినము మీతో నేను కలిసి మరింత కావలసినంత ఆనందాన్ని నేను అందిస్తాను.
Tomorrow, Bhagavan is going to spend more time with every one of you and make each of you blissful. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ ప్రేమ ముదిత మనసే కహో కటే దుఃఖ మిటే లేత రామన కటే దుఃఖ మిటే లేత రామన భవ సముద్ర సుఖద నావ ఏక రామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ మాత పిత బంధు సఖ सबहि रामन पिता बंधु सखा सबहि रामन भक्त जनर जीवन धन एक राम भक्त जनर जीवन धन एक राम भक्त जनर जीवन धन एक रामन राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम ప్రేమస్వరూపులారా, మీ ఈ చర్యలు యందు రాజకీయంలో ఏమాత్రమును మీరు చేర్చండి. దాని విషయమే మీరు ఏమాత్రం కూడాను ప్రదర్శించకండి. వారి వారి ఇష్టం వారిది. కానీ మనము నిరంతరం కూడాను భగవత్ రామనామాన్ని స్మరించుకుంటూ కాలాన్ని అభివృద్ధి పరచుకోండి. Never get into politics. Give no room for politics. Each can follow according to whims and fancies for one's own self. But you continue your activity singing his glorious name of God. మీరు రాజకీయంతో దేశము కానీ లేక సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కలిగించుకోకుండా మీ మార్గంనే మీరు సాధిస్తూ దీన్ని విజయం గావించుకుంటురండి. Do not have too much of involvement in politics. Determined to achieve what you have come, what you have decided to do so. ఈనాటి రాజకీయములన్నీ కూడాను స్వార్థపరమైనటువంటివి. Politics today are totally selfish. స్వార్థరహితమైనటువంటి యొక్క రామనామాన్ని మీరు స్మరించుకుంటూ జన్మ తరించుకుంటూ రండి. Work for the liberation of your lives, doing all the activity, singing Rama's name, glorious name.